అయితే ఇంకో విషయం మేడం, మీ మీ స్టడీయింగ్ ఎట్లా ఉండేది? మీ కాలేజ్ డేస్ గానీ, స్కూల్ డేస్ గానీ మీ స్టడీయింగ్ ఎట్లా ఉండేది? దాని గురించి చెప్పండి అట్లా మీరు. అంటే అప్పుడు కూడా మీరు ఇట్లా యాక్టివ్‌గా ఉండి ఇట్లాగ ఏమన్నా స్కిట్స్ గానీ ఇట్లాంటివి ఏమైనా చేసారా? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్ టైమ్స్‌లో అంతా నేను కొంచెం షై ఫీల్ అయ్యేదాన్ని. ఓహ్! పర్లేదులే నెక్స్ట్ టైమ్ చేసుకుందామని. తర్వాత ఇంకా కాలేజ్ వచ్చేప్పటికి ఇంకా ఐ వాస్ నేను నార్మల్లీ కామ్ అండ్ కంపోజ్డ్ పర్సనే. బట్ ఐ లైక్ దిస్ కల్చరల్ యాక్టివిటీస్. ఐ యూజ్డ్ టు బి రిప్రజెంటేటివ్ కల్చరల్ యాక్టివిటీస్ అంతా. ఎప్పుడైనా ఏదైనా ఫెస్ట్ వచ్చిందంటే ఇంకా కాలేజ్ డుమ్మా కొట్టి అంత నా ఫ్రెండ్స్ ఒక 2, 3 మెంబర్స్ ఉంటారు. ఇంకా మాది ఒక టీమ్ ఉండేది. వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర మ్యామ్ ఇలా ఫెస్ట్ ఉంది మ్యామ్ వెళ్ళాలి అని వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఎలాగో అటెండెన్స్ కూడా వస్తది ఫెస్ట్ కి వెళ్తే మనకి. ఓకే. అవును. రైట్. రైట్. కాలేజ్ తరఫు నుంచి వెళ్తే మనకి అటెండెన్స్ ఏమి ఉండదు. అటెండెన్స్ ఇచ్చేస్తారన్నమాట ఫెస్ట్ అని చెప్పేస్తే. సో ఇక్కడ స్టడీస్ ఉండేది. అంటే అదేంటంటే అఫీషియల్‌గా బంక్ కొట్టడం అంటారు. అదే. యాహ్! అఫీషియల్లీ, అన్‌అఫీషియల్లీ కాకుండా అఫీషియల్లీ బంక్ కొట్టేదండి. అన్‌అఫీషియల్లీ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్ ఉండిందనుకోండి. సెకండ్ పీరియడ్‌కి ఆ లెక్చరర్ రాలేదు. సరే ఇంకా రాలేదు కదా! 1 అవర్ బ్రేక్ కదా! అని వెళ్తే ఇంకా రోజు మొత్తం బంక్. ఇంకా మనకి పేరెంట్స్‌కి ఇదెళ్ళేది మెసేజ్ ఎళ్ళేది. మెసేజ్ గాని, కాల్ గాని ఎళ్ళిపోద్ది. ఉంది క్లాస్. నేను ఇంకా అన్నయ్య కాల్ చేసి లేదు లేదు నేను ప్రాక్టీస్‌లో ఉన్నానప్పుడు. డాన్స్ ప్రాక్టీస్ ఉండింది. వేరే ఫెస్ట్‌కి పిలిచారు. అన్‌అఫీషియల్‌గా వెళ్ళాము. ఏదో ఒకటి చేసి సరే ఏదో ఒకటి చెయ్యి మేమేం నేను వాటెవర్ ఐ డిడ్ డూ నువ్వేం చెయ్యట్లేదు అలా అని హి యూజ్డ్ టు కవర్ అప్ ఫర్ మీ. అవునా? సో ఇట్ వాస్ ఫన్. మై కాలేజ్ డేస్ వర్ ఫన్. టూ ఫన్. మీ ఫ్రెండ్స్ అంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు కదా సీరియల్ ఇట్లా. ఏమంటున్నారు? మీకు బాగా మంచిగా వచ్చిన కాంప్లిమెంటరీస్ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనేది ఒక కాంప్లిమెంట్. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ నుంచి బికాస్ దే వాళ్ళకి తెలుసు అంటే నాది చాలా చిన్న సర్కిల్ అన్నమాట. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది. సో దాంట్లో నా కాలేజ్ ఫ్రెండ్ ఫస్ట్ నుంచి అంటే నా ఫ్రెండ్ వర్షిని. సో తను ఎప్పుడు చెప్పేది నీకు ఆ క్యాలిబర్ ఉంది, సమ్ డే వి విల్ సీ యూ సూన్ దేర్ అది ఇది అని చెప్పేది అనమాట. షీ యూజ్డ్ టు ఎంకరేజ్ మీ. లైక్ నా బ్రదర్ ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. దాంతో పాటు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. సో దే యూస్ టు ఎంకరేజ్ అ లాట్. సో నౌ దట్ ఐఎమ్ హియర్ షీల్ ఫీల్ హ్యాపీ ఎవ్రీ డే. అదే చెప్తూ ఉంటది. హ్యాపీ వెర్ ఎవర్ యూ డిజర్వ్ వెర్ ఎవర్ యూ సపోజ్ టు అని చెప్తూ ఉంటది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే మీ బ్యాచ్ అంటే అందరూ లేడీసేనా? జెంట్స్ కూడా ఏమన్నా? నో మనకు అలాంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ లేదు. వర్షిని, మోనే, అనురాగ్ అండ్ శిశిర్ వచ్చి నా ఫస్ట్ ఈ డెబ్యూ సీరియల్ చేశాను కదా, ఆ సీరియల్ హీరో అన్నమాట. యాక్చువల్లీ ఈ రోజు ఆయన బర్త్డే కూడా. అవునా? ఓకే. రైట్. యా సో దే దోస్ 3 ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అది కాకుండా అంటే నా అన్నయ్య ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. దాని తర్వాత ఐ హ్యావ్ ప్రకాష్. సో ఈ 5 మెంబర్స్ ఆర్ మై ఇంపార్టెంట్ పీపుల్. ఇప్పుడు మీ సీరియల్ లైఫ్ అయితే చెప్పారు. ఇప్పటి వరకు చెప్పారు. మీ సీరియల్ ఎట్లా ఉంటది? క్యారెక్టర్ ఎట్లా ఉంటది? ఏంటని చెప్పారు. ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉంటదో చెప్పాలి మీరు. ఆఫ్ స్క్రీన్ కూడా నేనే చెప్తే బాగోదు కదా. మీరు చెప్తే బాగోదా? అంటే మరి ఎట్లా ఉంటది? మీ డైలీ షెడ్యూల్ ఎట్లా ఉంటదనేది తెలియాలి కదా! అంటే మీరు ఇక్కడ వచ్చేటప్పటికి సీరియల్‌లో మీరు డైలీ రెగ్యులర్‌గా కనిపిస్తారు. అవునవును. ఓకే. నిసర్గ గారు ఇట్లా కనిపిస్తారు. ఇట్లా ఉంటారు. భాగమతి ఇట్లా ఉంటది. మిస్సమ్మ ఇట్లా ఉంటదని తెలుసు వ్యూవర్స్‌కి. కానీ ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉంటారు? ఏం తింటారు? ఎట్లా ఉంటారు? డైలీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సండే వచ్చింది. హాలిడే వచ్చింది. హాలిడేని ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఇట్లా ఉంటది కదా! హాలిడే వస్తే నేను యాక్చువల్లీ ఇంటికెళ్ళి నా అన్నయ్యని ఎప్పుడు చూద్దాము అని వెయిట్ చేస్తూ ఉంటా యాక్చువల్లీ. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడే స్పెండ్ చేస్తాను కాబట్టి. అండ్ ఆఫ్ స్క్రీన్ అలా ఏం లేదు. ఐమ్ వెరీ కామ్ అండ్ కంపోజ్, వెరీ సింపుల్. నాకు మరి నాకు యాక్చువల్లీ ఎలా ఉంటాను ప్రకాష్. అయితే మీతో పాటు ప్రకాష్ గారు కూడా కూర్చోబెట్టాలి అయితే. సీరియస్ మీరు యాక్చువల్లీ అడగాలి వాడిని నేను ఏం చేస్తానని. బికాస్ నాతో పాటు 24/7 ఉండ మనిషి అంటే ప్రకాష్. నన్ను నవ్వించేది, నన్ను బాగా చూసుకునేది. బికాస్ మమ్మీ ముందు వచ్చేవాళ్ళు. మమ్మీ సో లిటిల్ హెల్త్ ఇష్యూస్ వల్ల షీఈస్ రెస్టింగ్ ఇన్ బెంగళూరు. సో అప్పటికి ప్రకాష్ నాతో పాటు ఉండేవాడు అన్నమాట. సో బట్ ఇప్పుడు నాకు వంట చేసి పెట్టేది, నా టైం టు టైం తినేది చూసుకునేది.
సో మమ్మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పేది, తిన్నింది అక్క, అక్క బాగానే ఉంది అని చెప్పేది. సో అదంతా చూసుకునేది ప్రకాష్ కాబట్టి మీరు వంట చేసి పెట్టారు, వంట తినేది అంటున్నారు. మరి మీరు వంట చేయరా? అది చెప్పాను కదా, వాడు చేసి పెడతాడు, నేను తినడం అంతే. కిచెన్ సైడ్ కి నన్ను నాట్ అలౌడ్. నన్ను ఏదైనా ఏదైనా హెల్ప్ కావాలని వెళ్తే కూడా నీకెందుకు అక్క, నీకేం కావాలి చెప్పు అని ఒక మొహం పెడతాడు. అది పెట్టిన తర్వాత సరేలే బాబు నీ సహవాసం నేను రాను అని. సో యాక్చువల్లీ నాకు వంట రాదు, అంటే నేర్చుకో. అసలు ఏం వండరా మీరు? వచ్చు. హాట్ వాటర్, టీ, కాఫీ చేస్తా. ఆ, చిన్న ఏం చేస్తాను, పాలు మరగబెట్టడం. బోన్విటా. లేదు నేర్చుకుంటా. ఎందుకు తెలుసా, యాక్చువల్లీ మీకు చెప్తాను, నేను ఏంటో వంట నేర్చుకోలేదంటే ఫ్యూచర్ లో లైక్ ఆఫ్టర్ వెరీ లాంగ్ ఇయర్ అనుకోండి, తర్వాత నేను నా హస్బెండ్ ఇద్దరు కలిసి వంట చేద్దామనే ఒక ఇంటెన్షన్ తో ఇంకా నేర్చుకోలేదు. అంటే చేసేటప్పుడు అట్లీస్ట్ అప్పుడు చెయ్యాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి కదా మేడం మీరు. ఒక 2-3 months ఐఎమ్ ఫాస్ట్ క్విక్ లెర్నర్ యాక్చువల్లీ. అవును, ఓకే, అవును, రైట్. ఎందుకంటే మీరు వచ్చి 3 years లోనే మంచి ఇయర్స్ కాదు, నేను యాక్చువల్లీ వచ్చి ఒక 2-3-4 months కి ఐ లెర్న్ తెలుగు. అదే అంటున్నా మేడం, అంటే నేను మంచి ఫేమ్ లోకి వచ్చేసారు 3 years లోనే అన్న. దట్ ఐ హ్యావ్ టు సే. ఆ విషయంకి వస్తే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ. అందుకే నా ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఏం చెప్పాను, ఇంటి గుట్టు, దట్ ఈస్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ ఇన్ ఆల్ వేస్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మేడం? బిర్యానీ, అన్డౌటెడ్లీ బిర్యానీ. చాలా ఉన్నాయి, చాలా. చికెన్ బిర్యానీ. అది ఎక్కడ అంటే ఇప్పుడు ఇక హైదరాబాద్ ఇక్కడ తిన్న తర్వాత ఫేమసా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు బయట కాకుండా హోమ్ ఫుడ్ చాలా ఇష్టం. ఐఎమ్ టూ మచ్ ఇంటూ హోమ్ ఫుడ్ అంటూనే ఉంటా. సో నాకు చికెన్ బిర్యానీ, ఇంట్లో చిక్పేట్ దొన్నె బిర్యానీ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో రాజు గారి కోడి పలావ్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడంటే అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు అంతా ఆర్డర్ పెట్టుకుని తింటుంటాం అనమాట. సో చాలా ఇష్టం నాకు. అక్కడ కర్ణాటకలో ఏం తినేవారు ఎక్కువ? ఫేవరెట్ అక్కడ ఏముంటది స్పెషల్? నేను సో స్పెషల్ ఫుడ్ అంటే అక్కడ బయటికి వెళ్ళి తిరగడం అట్లా ఉంటది కదా. ఫుడ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మీకు మసాలా దోశ దొరుకుతుంది, ఎంత బాగుంటది తెలుసా. మసాలా దోశ, ఒక కాఫీ, సో సాటిస్ఫైయింగ్. ఇంకా చెప్పండి మేడం, మరి లంచ్ ఏంటి? లంచ్ ఎట్లా ఉంటది? ఓకే, అంటే అలా అడిగితే నాకు చాలా కష్టం. బట్ అంటే మీరు జనరల్ గా తినేది మార్నింగ్ టైంలో రైస్ అంతా తిన్నారు కదా, రైస్ బ్రేక్ఫాస్ట్ ఉండదు కదా. బట్ మనకు అలా ఉండదు. ఇడ్లీ, దోశ, పూరి, వడ. మనకైతే అలా ఉండదు అన్నమాట. మనకి వెజిటబుల్ పులావ్ ఉంటది, చిత్రాన్న ఉంటది, పులిహోర, పొంగల్ ఉంటుంది, పొంగల్ ఆల్సో, ఇంకా ఉప్మా అదంతా ఉంటది. బట్ నాకు వెజిటబుల్ పులావ్ ఎనీ టైం, ఏదైనా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే, వెజిటబుల్ పులావ్, బిర్యానీ. నాకు అలా మీరు రోజు అవే తింటున్నారా? డయట్ ఫుడ్స్ అనేది ఏం లేదు, ఏది ఇచ్చినా నేను తింటా. మీరు ఇంకా ఇలా ఉన్నారు. గాడ్స్ బ్లెస్సింగ్. సీరియస్లీ, డయట్ ఫుడ్ అనేది, డయట్ అలాంటిది ఏదైనా చెప్పానంటే ఇంటి నుంచి బయట పంపించేస్తుంది. ఉండేదే ఇలా, ఇంకా నువ్వు డయట్ గేట్ అంతా చేసి ఇంకేంటి. సో నెవర్, స్టిల్ నౌ నేను ఎప్పుడు అది